భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ధ నౌక చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్యార్డ్లో ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలాల్లోకి ప్రవేశపెట్టి నౌకాదళానికి అధికారికంగా అప్పగించారు. ఈ ప్రాజెక్టు 17A నీలగిరి క్లాస్కి చెందిన 6వ స్టెల్త్ ఫ్రిగేట్. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు. ఈ పేరుతో భారత నౌకాదళంలో సేవలందిస్తున్న తొలి యుద్ధ నౌక ఇది. దేశ సముద్ర భద్రతలో కీలక పాత్ర పోషిస్తూ భారత నౌకా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని నేవీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో స్వయంగా రూపకల్పన చేసిన ఈ యుద్ధ నౌకను ముంబైలో అసెంబుల్ చేశారు. ఇందులో 75% పైగా స్వదేశీ పరికరాలు వినియోగించారు. ఈ నిర్మాణంలో అనేక ఎంఎస్ఎంఈ సంస్థలు భాగస్వామ్యం కావడంతో దేశీయ రక్షణ తయారీ రంగానికి ఉపాధి అవకాశాలకు ఊతం లభించింది. ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో అత్యాధునిక స్వదేశీ ఆయుధాలు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు అమర్చారు. గగనతలం, సముద్ర ఉపరితలం, జలాంతర్గాములపై దాడులు చేయడంతో పాటు సముద్ర భద్రత, సర్చ్ అండ్ రెస్క్యూ, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలు నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతంతో పాటు ఇతర సముద్ర ప్రాంతాల్లోనూ మోహరింపులకు ఇది అనుకూలంగా ఉంటుంది.